హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతమ్మ ముచ్చట్లు. ఇవాళ వీడియో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటే ఆ మాత్రం ఇంట్రొడక్షన్ అవసరమే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు ఆల్రెడీ తీసుకొచ్చి నాకు ఫిష్ అనేది ఇచ్చేసారనమాట. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, టమాటో, ఆనియన్, చింతపండు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. మామిడికాయ పెట్టింది ఏంటబ్బా అనుకుంటున్నారా? అదే అండి స్పెషల్. నెల్లూరు చేపల పులుసులో చేపలు ఎంత ఇంపార్టెంటో మామిడికాయ కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ రెసిపీ మొత్తం చూసి ట్రై చేయండి. చాలా 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 నచ్చుతుంది మీ అందరికీ. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తామన్నమాట. మామిడికాయ అనేది లాస్ట్లో వేస్తాను. అయితే మనం చేపల పులుసు చేసుకునే దానికి వెజల్ అనేది చాలా కొంచెం వెడల్పుగా, అడుగు మందంగా ఉండేవి చూసుకోవాలన్నమాట. అప్పుడే పులుసు అనేది చాలా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వెడల్పుగా ఉన్నవి, ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా గరిట, ఇట్లాంటి గరిటెలు యూజ్ చేస్తే కొంచెం మనం మంచిగా పులుసు అనేది వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా స్లోగా కుక్ చేసుకోవాలండి ఈ నెల్లూరు చేపల పులుసు మాత్రం. ఎక్కడన్నా మనం హర్రీ బరీ చేసామా టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఇక్కడ మంచిగా వామ్గా అయిపోయిందనమాట. మనం ఎప్పుడు వేసే ఆయిల్ కన్నా ఒక రవ్వంత ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి దీనికి. ఖచ్చితంగా ఇంత ఆయిల్ అంటే అవును, ఇంత ఆయిల్ వేసుకోవాల్సిందే మనం ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా కొంచెం సిమ్లోనే స్టార్టింగ్ నుంచి మనం పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయండి. సో మనం ఎంత లైక్ మరీ తక్కువ కాదు, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ కర్రీ మొత్తం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా చిట్పట్ అంటున్నాయి. దీనిలోనే కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 6-7 వెల్లుల్లిపాయలు అండ్ ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. అండ్ ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇవన్నీ కొంచెం స్లోగా ఒక 2-3 మినిట్స్కే 2-3 మినిట్స్ కూడా అవసరం లేదు, 1-1.5 మినిట్లో అయిపోతుంది. అవి వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. స్లోగా ఇట్లా కలుపుతూ వేపుకోవాలన్నమాట. ఇవి వేగిపోయాయి అనే దానికి కొంచెం మంచి స్మెల్ వస్తుంది అండ్ చిటపట్ మంటూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇందాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి. ఇక్కడ నేను 3 ఆనియన్ అండ్ 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా స్లోగా అట్లా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే మంచిగా వస్తుందన్నమాట మన పులుసు అనేది. ఎందుకంటే ఇది నేను టిప్ చెప్తున్నాను, ఎప్పుడైనా మన కంప్లీట్ నెల్లూరు అని కాదు, ఫిష్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరికీ ఈ రెసిపీ చేసి పెట్టండి. మీ కుకింగ్కి ఫ్యాన్ అయిపోతారు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఈ రెసిపీ అంత బాగుంటుంది, ఈ టేస్ట్ చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా అట్లానే చేయండి. మీ ఇంట్లో మీ కుకింగ్కి ఫ్యాన్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ చేయని అడుగుతూ ఉంటారనమాట. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను.
ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఫిష్ మంచిగా క్లీన్ చేసుకుందామండి. పసుపు అండ్ కల్లుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్, అది వేసుకొని క్లీన్ చేసుకోవాలి మంచిగా. ఈలోపు మన ఆనియన్ ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. టమాటో మనం ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మంచిగా బాగా గ్రేవీలో మంచిగా ఉంటుందన్నమాట పులుసులో. ఇది కూడా చాలా స్లో ప్రాసెస్. ఈలోపు ఏదో లులు మాల్ది నేను ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేశాను కదా, అది ఎడిటింగ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. ఈలోపు మన టమాటో అనేది ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే ఈ కర్రీకి వచ్చేసి ఖచ్చితంగా 4 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకోవాలండి. కానీ చెప్తున్నా కదా, ఇది అంతా కర్రీ అంతా అయిపోయినాక టేస్ట్ చేస్తే ఎక్కడ కూడా మనకు కారం ఘాటు తెలియదన్నమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కదా కారం వేసేసినాక, అట్లా వేసేస్తే కారం కుక్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఇంకా ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసేసానండి. దానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. పులుసుల్లో ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా కల్లుప్పు అనేది యూజ్ చేస్తే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చేపల పులుసులో మాత్రం సాల్ట్ కన్నా ఎక్కువ కల్లుప్పుని ప్రిఫర్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పులుసు అలా మరుగుతూ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫిష్ అనేది వేసేయాలన్నమాట. ఈ ఫిష్ వేసినప్పటి నుండి ఇంకా పులుసులో గరిటె మాత్రం పెట్టకూడదండి. కంప్లీట్గా అట్లా క్లాత్ ఉంటుంది కదా మనకి, దాంతోనే కదపాలన్నమాట. ఇక్కడ ఫ్రైకి చూపిస్తున్నాను, ఆ రెసిపీ అంతా మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను నేను. ఇక్కడ జస్ట్ చేశాను అనమాట, జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తున్నా అందుకే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇల్లంతా ఈ పాటికి అట్లా వేసి ఒక 20 మినిట్స్ దాన్ని కదపకుండా వదిలేసి ఒక్కసారి మూత తీయంగానే వస్తుందండి స్మెల్. ఇంట్లో వాళ్ళంతా అయిపోయిందా అయిపోయిందా అంటూనే ఉంటారు వెనకాల చేరి. ఖచ్చితంగా ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకొక పావు గంట ఒక 15 నిమిషాలు తర్వాత దింపేస్తామనగా మనం ఇక్కడ ముందుగా కట్ చేసుకున్నాం కదా మామిడికాయ, అది వేసుకోవాలండి. ఇక్కడ ముందుగా ఇందాక ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నెమ్మదిగా ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతూ ఉందన్నమాట. అట్లా అయితేనే మనకి కర్రీ మంచిగా కుక్ అయిందని అర్థం. ఆ కలర్ కూడా తెలిసిపోతుందండి మనకి, మంచి చిక్కటి ఎరుపు రంగు వస్తుంది. ఆ కలర్, ఆ స్మెల్, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోవడం అవన్నీ చూస్తే మనకి తెలిసిపోతుందండి. ఇంకొక 2-3 మినిట్స్లో దింపేస్తామనగా మనం కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. అంతే అండి, అయిపోయింది మన చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. ఖచ్చితంగా ఈ వీకెండ్ ట్రై చేసి ఎట్లా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అందరికీ నచ్చే ఒక టేస్టీ 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 డిష్ అండి. ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు శ్వేతమ్మ ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్.